ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తున్న నా ప్రియ అక్క చెల్లెలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించు గాక. ఆమేన్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రార్థనా యోధుడు, ప్రార్థనలో పట్టుదల కలిగిన వాడు. చాలామంది అంటారు, ఏదన్నా ఎంత మొండోడ్రా బాబుడు అని అంటారు ఎదుటి వారిని చూస్తే. అంటే ప్రార్థన విషయంలో, ఆత్మీయత విషయంలో ఒక మొండి ఘట్టం లాంటి వ్యక్తిని, అంటే తను అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయిన ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఆయన పేరు శీల లేక శైలాస్ లేక సెల్వాన్. ఇది ఇన్ని రకాల పేర్లతో పిలువబడుతున్నాడు ఆయన. మనం రాసిన మన దేవుడు మనకిచ్చిన ఒక పాటలో కూడా ఆయన గురించి రాయబడి ఉంది. ఇద్దరు పేర్లు వాడబడతాయి. పౌలు శీల వలెనే ప్రలాపించెదా, ప్రభువా నీ పాత్రుడనై నిరీక్షించెదా, ప్రభువా నీ పాత్రుడనై నిరీక్షించెదా. భలే ఇష్టం ఈ పాట నాకు. ఆ రోజుల్లో ఈ పాట రాయడం నాకు 4 నెలల కాలం పట్టింది. 4 నెలలు పట్టింది. ఈ పాట ఎప్పుడు విన్నా ఒకే విధంగా అది కొత్తదనం ఉండింది. ఇంకంతే. ఎప్పుడు విన్నా ఆత్మీయంగా మంచి ధ్యానం చేస్తున్నాను అనే ఆత్మానుసారమైన ఒక ఫీలింగ్, ఒక సంతృప్తి కలుగుతుంది. అందుకే ఈ పాటలో కొంతమంది భక్తుల్ని యాడ్ చేశాను. ఎపఫ్రా అనే భక్తుడు, గత వారం చెప్పుకున్నాం. ఎంతమంది విన్నారు ఎపఫ్రా గురించి? ఎవరు వినలేదు కదా? వినలేదు. చాలాసార్లు చెప్పాను. రీసెంట్గా ఒక మీటింగ్ లైవ్లో కూడా చెప్పాను. ఎపఫ్రా కొలస్సీ సంఘ వ్యవస్థాపకుడు, ప్రార్థనలో పట్టుగలిగిన వాడు, ప్రార్థనలో ప్రలాపించేంత గొప్ప శక్తిమంతుడు. అలాంటి భక్తులు ఈ సంఘములో నుంచి లేవనెత్తబడుగాక. అలాంటి భక్తులు చూస్తున్న వారిలో నుంచి లేవనెత్తబడుగాక. ప్రియులారా, ఈ వాక్యము చాలా తక్కువ సమయమే నేను చెప్తాను. పౌలు శీలలు ఇద్దరు కూడా చెరసాలలో బందీలుగా ఉంటారు. వాళ్ళిద్దరిని భయంకరంగా కొట్టి, ఇక ప్రాణాలతో ఉన్నారో లేదో, ఒకవేళ ఉంటే ఎక్కడ లెగుస్తారో వీళ్ళని సంఖ్యలు వేసుకొని ఈడ్చుకుంటూ చెరసాల్లో పడేస్తే, అర్ధరాత్రి వేళ వారికి కొంచెం స్పృహ రాగానే వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి స్తుతించారు. గాయాల పాలై రక్తసిక్తమైపోయిన దేహంతో నిందలు అవమానాలు పొందుకున్న ఆ వ్యక్తులు ఆత్మీయమైన శక్తిమంతులుగా మార్చబడి చెరసాలలో బంధించబడి ఉండి, ఆ చెరసాలలో కూడా ఎంత బలమైన చెరసాల పునాదులు అంటే 16 అడుగులు ఉంటాయట మందం. ఒక నాయన ఆ పునాదుల్ని కదిలించడం అనేది అంత సాధ్యపడేది కాదు. సరే, ఎనీహౌ ఈరోజు మనం పునాదులు వేస్తున్నాం. ఇంతకుముందు పునాది ఎంత వేసేవాళ్ళు అంటే 2 అడుగులు, 2.5 అడుగులు, 3 అడుగులు వేసేవాళ్ళు నాకు తెలిసి. తర్వాత కాలం వచ్చే కొద్ది ఏమైందంటే 1.5 అడుగు వచ్చేసింది ఇప్పుడు బెల్ట్. అంతేనా? ఎక్కువ వేస్తారా? 10 అడుగులు వేస్తారా? మరి అదే నేను అంది. అంతకుమించి ఏమైనా ఎక్కువ వేస్తారా, తక్కువ వేస్తారా? మీకు తెలిసి ఎంత వేస్తారమ్మా ఈ సైజు? తెలియదా మీకు? పాప ఇల్లు లేవు కదా, నువ్వు మేస్త్రి కాబట్టి చెప్పావు. అది వీళ్ళకి పాప అవగాహన లేదు. గోళ్ళ తడపరి ఇల్లు, ఇళ్లలో చూసుకొని ఒక అవగాహన లేదు. మీకుంది, మీకున్నంత వీళ్ళకి లేదు. సరే, అయితే 1.5 అడుగున్నర
ఆ మందంలో వేసి ఇక దాని మీద గోళ్ళు అలా కట్టేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే బాగా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి అబ్బాయి 2 అడుగులే అంటారు. కొంతమంది కింద పునాది ఇంకా బలంగా ఉండాలని చెప్పేసి పెద్ద మ్యాట్, ఏమంటారు దాన్ని, ఏనుగు పాదంలో పెద్ద మ్యాట్ వేసి దానిలో నుంచి పిల్లర్ పైకి భలే బలంగా ఉండిద్దని అంటారు. అది ఈ రోజుల్లో ట్రెండ్ అనమాట. బట్ ఆ రోజుల్లో ఆ ఏనుగు పాదాల్లాగానే వేయబడేవి కింద. అంటే ఆ చెరసాల పునాదులు, అంత బలమైన పునాదులు ఎందుకు వేశారంటే ఎట్టి పరిస్థితుల్లో చెరసాలలో నుంచి ఖైదీ అనేవాడు తప్పిపోకూడదు. వీళ్ళారా, అయినా వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? పౌలు చీలను ఎందుకు బంధించారో తెలుసా? ఒకసారి చూడండి, 16వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. 16 నుంచి చదువుకుంటూ వద్దాం. జ్ఞానం కలిగిన వారు, చదవగలిగిన వారు చదవండి. మేము ప్రార్థనా స్థలముకు వెళుచూ ఉండగా పూతోను దెయ్యం పట్టింది. తన యజమానులకు బహు లాభం. అంటే దెయ్యం పట్టింది ఒక ఆమెకి, పూతోననే దెయ్యం. ఆ దెయ్యం ఏం చెప్తుందంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జాతకాలు చెప్పడం, వాళ్ళ గురించి గొప్పలుగా చెప్పి పడేసి డబ్బును సంపాదించి పెడుతుంది యజమానుడికి. దురాత్మలు చాలా మంది కూడా సోది ఏం చెప్పిద్దో కనుక్కుందామని సోదే చెప్తా మనకు పల్లెటూరులో, ఒరే మన చచ్చిపోయాడు కదరా తాతయ్య, ఏమైనా చెబుతాడు, ఎవరు చెప్పాలన్నాడు, చెప్పకుండానే పోయాడు, ఎక్కడ ఏం దాచిపెట్టాడు శుభ్రంగా చెబుతాడు, సోది ఏమైనా పిలవంటరా అంటారు. ఏందమ్మా అంటే ఇదివరకు నాకు తెలిసిన రోజుల్లో సోది చెప్తాడు, ఈ దిక్కున్నది బిడ్డ అనగానే ఆ దిక్కున ఆడే గది ఉంది, ఆడి చంపిందట్టయితే. ఎవడైతే నీతో పగతో ఉంటాడు, ఎవడైతే నీతో కొద్దిగా ర్యాష్గా పడతాడు, వాడు చంపేయడం డిక్లేర్ అయిపోయింది. ఇక ఎవరు చెప్తే పేరులోనే ఉంది, సోది అంటే వ్యర్థమైనది, పనికి మాలినది అయి చెప్పు. అలాంటి వినటానికి ప్రజలు ఇష్టపడుతుంటే ఆ కాలంలో పౌలు శీలను వెళ్ళి జీవితానికి వెలిగించేది, కుటుంబాన్ని వెలిగించేది, ఈ ప్రపంచాన్ని వెలిగించినది. క్రీస్తు సువార్త చెప్పి అనేకులను క్రీస్తు తట్టు తిప్పారు. దేవునికి స్తోత్రం. ఆ దెయ్యాన్ని కూడా వదిలిచ్చారు అక్కడ. అప్పుడు లాభాన్ని పొందుకునే యజమానుడు కోపం వచ్చి వీళ్ళిద్దరిని సభకి ఇచ్చి చెరసాలను పడేపిస్తాడు. ఆ చెరసాలను పడవేయించినప్పుడు అక్కడ జరుగుతున్న చూడండి ఒకసారి 19వ వచనం చూడండి. ఆమె యజమానులు తమ లాభ సాధనను పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారులు ఎందుకు ఈడ్చుకొని పోయిరి. తర్వాత రోమీయులమైన మనము అంగీకరించుటకైనను, ఏమండి, అంగీకరించుటకైనను చేయుటకైనను కోడని ఆచారాలు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారు. కంప్లైంట్ వెళ్ళింది. అరే మనం రోమీయులు, మన దేవుని గురించి మన దేవతల గురించి చెప్పగా రోమీయులమైన మనము ఆచరించదగినది, మన విషయాలు మన దేవుని గురించి మన దేవతల గురించి చెప్పకుండా ఏదేదో చెప్పుకుంటూ పోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పట్టణం అంతా గలిబిలి, గ్రామం అంతా గలిబిలి అయిపోతుంది. గలిబిలి చేసే మంద ఇది. ఏ మందిలో గలిబిలి చేస్తున్నారు అంటే ఏమైంది తెలుసా? దెయ్యాలు పట్టిన వాళ్లకు ఉన్న దెయ్యాలను వదిలిచ్చి సరైన మార్గంలో నడిపిస్తున్నారు. కాబట్టి మాకున్న ఇన్కమ్ అంతా పోయింది. అక్కడున్న పూజారులు చెప్తున్నారు మాకున్న ఇన్కమ్ అంతా పోయింది నాయన. సో వీళ్ళని శిక్షించండి అనే న్యాయాధిపతుల దగ్గరికి ఈడ్చుకుంటూ వచ్చారట. ఈడ్చుకుంటూ వచ్చి ఆ తర్వాత 22వ వచనం, చెరసాల నాయకునికి ఆజ్ఞాపించను.
అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాల త్రోసి ఏం పెట్టారంటండి కాళ్ళకి? ఏం తప్పు చేశారు వీళ్ళు? ఈరోజు క్రైస్తవులు దేవుని సేవకులు చేసే పని ఏంటి తెలుసా? మార్గం తప్పి తిరుగుతున్న వ్యక్తులను సరైన మార్గములో నడిపించాలనుకుంటాడు దైవజనుడు. మార్గం తప్పి తిరుగుతున్న వ్యక్తులను సరైన మార్గంలో నడిపించటమే న్యాయము. ఆ న్యాయమైన పని, ఆ సక్రమమైన పని చేస్తుంటే ఇది అక్రమము, ఇది సక్రమము కాదు అని చెప్పి దుమ్మిగా వచ్చి ప్రతి సేవకుడి మీద, భారతదేశంలో ఎక్కువ జరుగుతుంది ఇది, ప్రతి సేవకుడి మీద, దేవుని సేవకుల మీద దుమ్మి చేయటం ఎక్కువైపోయింది, దౌర్జన్యం చేయటం ఎక్కువైపోయింది. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు, ఆ తర్వాత అనేక మందిని కొట్టారు. ప్రవీణ్ పగడాల కంటే ముందు మణిపూర్లో అనేక మందిని చంపేశారు, దారుణంగా కొట్టారు, చిత్రహింసలకు గురి చేశారు. ఈరోజు కూడా మనకు తెలియని కొన్ని గ్రామాల్లో సేవకులు దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దురాత్మలకు గలిబిలి గాని నిజంగా పరిశుద్ధమైన మార్గంలో, నిజమైన సరైన మార్గంలో నేను నడవాలి అనుకున్న వ్యక్తికి, సరైన త్రోవలో నేను నడవాలి అనుకున్న వ్యక్తికి అదొక దిక్సూచిలా ఉంటుంది తప్ప దేవుని సువార్త రక్షించబడిన వ్యక్తులకు బోధించాల్సిన పని లేదు. కానీ నశించిపోతున్న వ్యక్తులకు, రక్షణ అనుభవంలోనికి వచ్చిన వ్యక్తులకు ఆ రక్షణ విలువేంటో తెలుస్తుంది. అరే నిజమే, దెయ్యం పట్టి ఇలాంటి పరిస్థితులు, దెయ్యం పట్టి ఇలాంటి పరిస్థితులు మేము పడిపోయామే, దెయ్యం పట్టి ఇన్ని సంవత్సరాలు ఇన్ని రకాలుగా చిత్రహింసలు పొందామే, దెయ్యాలు మమ్మల్ని ఏలుబడి చేసినాయి. దేవుని ఆత్మ ఏలుబడితే చేస్తుంది కాబట్టి మా కుటుంబాల్లో శాంతి ఉన్నది, సమాధానం ఉంది, నెమ్మది ఉన్నది, ప్రేమ ఉన్నది, ఐక్యత ఉంది. ఒకప్పుడు నా భార్యను నేను ప్రేమించేవాడిని కాదు, నా భర్తని ప్రేమించేదాన్ని కాదు. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఓ సక్రమమైన మార్గములో, అక్రమమైన మార్గాన్ని విడిచిపెట్టి సక్రమైన మార్గంలో దేవుని సువార్త నా జీవితాన్ని వెలిగించింది, నా బ్రతుకుని వెలిగించింది. కనుక సరైన మార్గంలో నేను నడుస్తున్నాను అనుకున్న వ్యక్తులు అందరూ కూడా దూరం అయిపోయేసరికి ఖాళీ అయిపోయింది అక్కడ. ఈ పూతైన దెయ్యం పట్టి ఎంతమందికి అయితే జాతకాలని, ఎంతమందికి అయితే వాళ్ళ భవిష్యత్ కాలని చెప్తానని చెప్పి పిలిచి రకరకాలుగా ప్రజలను దోచుకుంటూ ఉన్నారు. ఆ దోచుకునే దొంగలకు ఒక్కసారి ముగింపు అయిపోయింది. పౌలుసేలు డబ్బులు ఏమైనా ఆశించారా? వాళ్ళు డబ్బులతో సువార్త ప్రకటించారా? లేదు. ఉచితముగా పొంది తిరిగి ఉచితముగానే ప్రకటించి తిరిగి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ పూతైన దెయ్య పనులు ఎలా ఉంటాయంటే సేవ పేరుతో చేసే ఏ వ్యక్తి అయినా సరే చెప్తున్నా నేను, పాస్టర్ కావచ్చు, పెద్ద బిషప్ కావచ్చు, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి కూడా దెయ్యపు సేవ చేసే దేవుని సేవ కాదు. దేవుని సేవ నిజంగా చేసేవాడు రూపాయలు ఎప్పుడు ఆశించడు. రూపాయిని ఆశించి డబ్బుని, బంగారాన్ని, నగలు, ఇంకా రకరకాల వస్తువు, ఇంకా రకరకాలుగా వస్త్రాలు ఆశించి, ఏదో ఆశించి మాత్రం దేవుని సేవ చేస్తున్నాడు అంటే వాడు సేవకుడే కాదు. ఆశించేది ఏంటో తెలిస్తే నిజమైన సేవకుడు ఆత్మల రక్షణ. కొన్ని ఆత్మలైనా సరే దేవునికి నేను అప్పగించాలి అనుకునే ఆత్మల రక్షణ భారం కలిగిన వాడే నిజమైన సేవకుడు. అలాంటి సేవ చేస్తున్నారు పౌరశీలుడు. ఆ ప్రాంతానికి వెళ్ళి వారు సువార్త ప్రకటించి సరైన మార్గంలో ప్రజలు నడిపిస్తుంటే, సరైన బోధ వాళ్ళకి వివరణ చేస్తుంటే వీళ్ళేదో గలిబిలి చేస్తున్నారు. ఎందుకు గలిబిలి అవుతుందంటే దెయ్యాలు పారిపోతున్నాయి వీళ్ళు వెళ్తుంటే. ఏంటా గలిబిలంటే రోగాలు నయమైపోతున్నాయి. ఏంటా గలిబిలంటే సమాధానం, కుటుంబాలకు సమాధానం వస్తుంది. ఏంటా గలిబిలంటే నెమ్మది లేని జీవితాలకు నెమ్మది వస్తుంది, ఆశీర్వాదం లేని కుటుంబాలకు ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే వారు దేవుని చేత పిలువబడిన వారు దేవుని చేత ఎన్నిక చేయబడిన సేవకులు. అందుకే వారు పాదము మోపగా అక్కడ దెయ్యాలకు గలిబిలి మొదలైంది. దేవుని ఆత్మ ఏలుబడి చేయడం ప్రారంభమైంది. ఎక్కడైతే దేవుని ఆత్మ ఏలుబడి చేయడం ప్రారంభమైందో అక్కడ దెయ్యాలు ఉండవే, పారిపోతాయి. అయ్యో మా లాభం అంటే అర్థం ఏంటి? మాకు వచ్చే ఆదాయం కుంటుపడింది. ఇంతకు ముందు చాలా మంది నేను గమనించాను, నా జీవిత అనుభవం నేను చూశాను. ఒక రాయిను, ఒక చెట్టును తీసుకొచ్చి మనం నిలబెట్టి పూజ చేసామంటే ఆడొక కానుక బాక్స్ పెడితే చాలు.
రోడ్డును పోయే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా ఏదో దేవుడే దేవత లేచాడు అని చెప్పేసి వెలచాడని చెప్పేసి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఈ బొట్లు పెట్టిన వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, దాని మీద ఫైటింగ్, రకరకాల విమర్శలు. నేనేమంటున్నానంటే, ఒక సేవకుడుగా నేను చెప్తున్నా, సత్యం ఏందో గ్రహించాలా. జ్ఞానవంతుడు సత్యాన్ని గ్రహిస్తాడు. అజ్ఞాని మూర్ఖులు ఏం చేస్తారంటే ఏది గ్రహించలేరు. వాళ్ళు గ్రహించలేక న్యాయాధిపతులు సభకు ఈడ్చికెళ్తే ఆ న్యాయాధిపతుల్లో కూడా జ్ఞానం లేదు. విచారించకుండా ఏం చేశారంటే రోమీల మధ్యకు వచ్చి సువార్త ప్రకటిస్తారా. ఈ మధ్య నేను యూట్యూబ్ వాట్సాప్ లో చూసా. రోడ్డును ఒక సేవకుడు దేవుని సేవ ప్రకటించుకుంటూ పోతుంటే ఒకడు ఆపి కొడతాడు. వాడికి ఎవరిచ్చాడు హక్కు? ఏ హక్కు ఉందో కొట్టడానికి? బలవంతంగా సేవకుడు పోయి నువ్వు యేసు ప్రభునే నమ్ము అని అంటాడా? ఎవడు అనండి. వాక్యం ప్రకటిస్తూ ఉండగా అది ఏ హృదయాన్ని అయితే ఆ వాక్యము తాకుతుందో ఆ హృదయంలో వెలుగు పుడుతుంది. అప్పుడు మారు మనసు వస్తుంది. మారు మనసు పొంది అందరూ కూడా దేవుని తట్టు తిరుగుతుంటే ఆదాయం కోల్పోయిన వ్యక్తులు ఏం చేశారు తెలుసా? కుట్ర పన్నారు, చెరసాల్లో వేశారు. ఎవరెవరిని? పౌలుని, శీలని. పౌలు గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకుంటూ శీల గురించి కూడా చెప్తున్నా. పౌలు ఎంత పోరాట యోధుడో ప్రార్థనలో. నేను 2 మాటలు చెప్తా. వీళ్ళు చెరసాల్లో వేసేటప్పుడు కాళ్ళకేం బిగించారట? బండరాళ్ళండి. బండరాలు కూడా బద్దలైపోయిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. పునాదులు కదిలించబడ్డాయి. అర్ధరాత్రి వేళ వీళ్ళు లేచి దేవుని ఆరాధిస్తూ ఉంటే చూడండి ఆ వాక్యం ఎంత అద్భుతంగా ఉంటుందో. అయితే అర్ధరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉండగా ఖైదీలు వినుచూ ఉన్నారు. ఏమండి? ఏం చేశారు? ఎవరు వింటున్నారు? ఇక్కడది ఈ చెరసాలలోనికి రాకముందు రోమీలు విన్నారు, మార్పు చెందారు. చెరసాలలోకి వచ్చాక ఖైదీలు విన్నారు, మార్పు కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రకటించే అభిషేకముతో నింపబడిన సేవకుడు, ఏ సేవకుడైనా సరే, నిజంగా దైవికమైన అభిషేకంతో నింపబడితే ఆ సేవకుడు నోటి నుంచి వచ్చే మాట వల్ల అనేక హృదయాలు దేవుని తట్టు తిరుగుతాయి. స్వలాభాపేక్షతో సేవ చేస్తున్నారంటే కుదరదు. నాకైతే అసహ్యం అండి అలాంటి వ్యక్తులు. మీరేమైనా అనుకోండి, నేనేనాడు కూడా నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఆ సేవకుడు నాకు ఎంత ఇస్తాడా, అబ్బాయి నేను ఇంత ఇస్తేనే వస్తానని ఏనాడు నేను చెప్పలా. ఏ ఇంటికి వెళ్ళిన వాళ్ళు కానుక ఇస్తారా ఎవరు, అది వాళ్ళ ఇష్టం. కానుక కోసం వెళితే నేను అక్కడికి వెళ్ళి నువ్వు కానుకిస్తే నేను రావాలంటే ఒక 10,000 ఇవ్వాలా, ఒక 5,000 ఇవ్వాలా, ఒక 500 ఇవ్వాలా, లేదా 1,000 రూపాయలు ఇవ్వాలా, ఆ ఉద్దేశంతో ఏనాడు నా జీవితంలో సువార్త ప్రకటించాలా, ఏనాడు ప్రార్థన చేయాలా, ఏది ఆశించి చేయాలా. ఈ రోజు కూడా నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా, ఈ శ్వాస ఆగిపోయి దేవుని పిలుపు అందుకునేంత వరకు కూడా ఏనాడు కూడా ధనాపేక్షతో అయితే మాత్రమే సేవ చేయను. అలాంటి సేవే కాదు. డబ్బు కోరుకుని సేవ చేస్తే దేవుడు పరలోక రాజ్యంలో పిలవడం. నువ్వెవడోరా బాబు అని అంటాడట. వాక్యం ఉంది కదా, ప్రభు నీ నామని బట్టి నేను ప్రార్థన చేసి దెయ్యాలను వదిలిపెట్టానే ఆ సాధవుడు అంటే కుదరదు, నువ్వెవడో నాకు తెలియదు పో అంటాడు. ఆయన చిత్తము నెరవేర్చేవాడు మాత్రమే దాంట్లోకి ప్రవేశించడానికి అర్హుడు. దైవ చిత్తము ఎవడైతే నెరవేరుస్తాడో వాడు ప్రవేశించడానికి అర్హత కలిగిన వాడు. కష్టమైన, నష్టమైన, బాధైనా, హింసైనా, ఉపద్రవాలు ఎదురైనా ఆత్మీయ జీవితంలో కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా పర్ఫెక్ట్ స్థానంలో ఎవరైతే నిలబడి లాస్ట్ వరకు కూడా దేవుని పిలుపు అందుకునేంత వరకు కూడా నీతిగా యథార్థంగా సేవ చేస్తారో వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి చేర్చబడటానికి అర్హులుగా ఉంటారు. విశ్వాస సమూహానికి వస్తే విశ్వాస సమూహం కూడా ఎలా ఉండాలి తెలుసా? దైవజనుడు ఏ అడుగుల్లో అయితే వెళ్తున్నాడో ఆ అడుగు జాడల్లో ఏ విశ్వాస అయితే వెళ్తాడో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కుట్రలు, కుతంత్రాలు, రకరకాల ద్వేషాలతో ఉంటారు. నిరంతరము అసూయ, కొంతమంది చూపు, విషపు చూపు, పనికిమాలిన చూపు, పనికిమాలిన ఆలోచనలతో నింపబడిన ఏ వ్యక్తి కూడా
పరలోకములో ప్రవేశించడు. కష్టం వచ్చింది వాళ్ళకి. పౌలుకు ఒక్కడే కాదు, శీల కూడా కష్టపడుతున్నాడు అక్కడ. పౌలు ఒక్కడే కాదు దెబ్బలు తిన్నాడు, శీల కూడా దెబ్బలు తిన్నాడు. ఇంగ్లీష్లో సైలాస్ అంటారు ఆయన్ని. పౌలు శీలను ఇద్దరు ఏకరీతిలో దెబ్బలు తిన్న వ్యక్తులు వీళ్ళు. ఏకరీతిలో కష్టాన్ని అనుభవిస్తున్న వీళ్ళు, ఏకరీతిలో చెరసాల అనుభవం కలిగిన వీళ్ళు కొంచెం అలా ఊపిరి రాగానే ఏం చేశారట? ప్రార్థన చేయటం ప్రారంభించారు. కానీ అరుపులు కేకలు పెట్టి ఈ బండలు, అయ్యో పెద్ద పెద్ద గుది బండలు అంట కాళ్ళకు కట్టింది, ఎక్కడ వీళ్ళు వెళ్ళిపోతారా అని. ప్రియులారా, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కాళ్ళకు కట్టిన బంధకాలు తెంచివేయబడ్డాయి. ప్రార్థన బంధకాలు తెంచివేస్తుంది, గుర్తుంచుకోండి. ఎందుకో తెలుసా? వాళ్ళు రోషము కలిగిన దేవుని సేవకులు. ఎవరంటే వాళ్ళు? చూడండి, నిర్గమకాండములో దేవుడు ఏం చెప్తాడు? పౌలు శీలను పిలిచిన దేవుడు, పౌలు శీలను ఎన్నిక చేసుకున్న దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆ రోషం నీలో ఉందా? పౌలు శీలను పిలిచిన దేవుడు రోషం కలిగిన వాడు కాబట్టి రోషంతో ప్రార్థన చేస్తున్నారు. కాళ్ళకు కట్టిన బండరాళ్ళు సైతం పగిలిపోయినాయి అంటే రోషము కలిగిన ప్రార్థన వీరులు వాళ్ళు. చెప్పని కూడా దేవుడు స్తుతిద్దాం. రోషము కలిగిన ప్రార్థన వీరులు ఎలా ఉంటారంటే, ఓ పౌలు వలె, ఓ శీల వలె, నీ వలె, నా వలె ఉండాలి అని అనిపించుకోవాలి మనం కూడా. నువ్వు ఒక పౌలు వలె తయారవు. నీ అన్నో నీ తమ్ముడు ఒక శీల వలె, లేక నువ్వు పౌలైతే శీలగా నీ కుమారుడు ఉండాలా. అలాంటి రోషం కలిగిన ప్రార్థన జీవితం, అలాంటి రోషం కలిగిన భక్తి గల జీవితం మనలో ఉందా? వారు రోషము కలిగిన దేవుని సేవకులు, రోషము కలిగిన దేవుని పిల్లలు మీరు. మీకు లేదా రోషం, మీకు లేదా పౌరుషం, మీకు లేదా పోరాటం. వారిలో ఉన్నది కాబట్టి ఆ పోరాటం ఏం చేసిందంటే కట్టబడిన సంఖ్యలతో సహా, ఆ సంఖ్యలకు ముడివేయబడిన బండరాలతో సహా బ్రద్దలైపోయినాయట. గలిబిలి మొదలైంది ఎక్కడ తెలుసా? మళ్ళా చెరసాలలో. ఈ బండరాయి పగిలిపోయింది. చెరసాలలో బందీలుగా ఉన్నటువంటి వీళ్ళకు వేసిన ఆ సంఖ్యలో ఊడిపడ్డాయి. ఆ బండరాలు బద్దలైపోయినాయి. పునాదులు, నేను చెప్పే బలమైన పునాదులని, ఆ పునాదులు కూడా ఇట్లా భూకంపం వచ్చేసిందట, ఊడిపోయినాయట, ఎక్కడికక్కడ పగిలిపోయినాయట. దేని ద్వారా పగిలిపోయింది అది? దేని ద్వారా? అది అంత బలమైన సంఖ్యలు, అంత బలమైన బండరాళ్ళు, అంత బలమైన పునాదులు దేని ద్వారా కూల్చివేయబడ్డాయంటే ఒక్క ప్రార్థన శక్తితో. అలాంటి ప్రార్థన ఎంత మందిలో ఉంది సంఘములో, ఎంత మందిలో ఉంది మీలో. ఈ వాక్యాన్ని వీక్షించడమే కాదు, ఆ ప్రార్థన చేస్తే ఎలా ఉండాలో తెలుసా? నేను ఒకటే చెప్తున్నాను. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుని, మీరు కూడా జ్ఞాపకం చేసుకుని, ఏ దైవజనుని అయితే నిందించాలని, ఏ దైవజనుని అవమానించాలని, ఏ దైవజనుని చంపారో, ఏ దైవజనుడి కుటుంబం శ్లోకానికి గురైందో ఈరోజు, అదే దైవజనుడి రక్తం ఎక్కడైతే చిందించబడిందో, ఆ చిందించబడిన దైవజనుని రక్తము సాక్షిగా ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరైతే ఆయన నిందించారో వారు నిందించబడతారు, ఎవరైతే అవమానించారో వారు అవమానించబడతారు, ఎవరైతే ఆయన చావుకు కారకులయ్యారో ఖచ్చితంగా దేవుని యొక్క దండన, ప్రతి దండన తప్పదు వారికి. చూశారు, ఇక్కడ న్యాయాధిపతులు శిక్ష వేశారు. ఆ శిక్ష ఆగిందా? అమలు జరిగిందా? దుమ్మిగా వచ్చారు, వాళ్ళ మీద కొట్టారు. కొట్టిన వాళ్ళంతా ఏమైపోయారు? చెరసాలను వేసి చచ్చారు. వీళ్ళు ఎట్టి పరిస్థితులు బతకరు అనుకున్నారు. వారి ఆలోచన ఏమైందంటే వీళ్ళు చచ్చిపోతారు అనుకున్నారు. కానీ వీళ్ళ ఆలోచన ఏంటి తెలుసా? బ్రతికి ప్రతి జీవితానికి వెలుగు ఇవ్వాలనుకున్నారు. చెరసాల నాయకుడు అనుకున్నాడు కదా, ఆ కమాండర్, జైలు కమాండర్ అనుకున్నాడు, ఎట్టి పరిస్థితులు బయటికి వెళ్ళకూడదు, ఇది న్యాయాధిపతులు జడ్జీలు ఇచ్చిన తీర్పిది. సో అందుకనే వీళ్ళు కదలకుండా ఉంటాయి, బండరాలు కూడా బిగించండి అన్నారు. ఎంత బండరాలు తెలిసాయి? ఎంత బండరాలు! చేతులు వేసి కాళ్ళకు కూడా బిగించి 150 కిలోలు దాకా ఉంటాయి ఒక్కొక్కటి. ఎక్కడ కదులుతారు వాళ్ళు? కదులుతారనా? ఎంత లాగినా రాదు. కానీ లాగతినా రాలేదు. కానీ వాళ్ళ బలం ఉపయోగిస్తే ప్రయోజనం లేదు, శారీరకమైన బలం. వారి ఆత్మ బలం ఆ బండల్ని, ఆ సంఖ్యల్ని బద్దలు చేశాయి. నీకుందా బలం? ప్రార్థన చేయి రోజు 1 గంట అంటే ఎంతమంది అక్కలు వస్తున్నారు?
నాకు తెలుసు మీ ప్రార్థన ఏంటో, మీరేంటో, మీ భక్తి గల జీవితం ఏంటో. రోషం కలిగిన దేవుని సేవకులు, రోషం కలిగిన దేవుని పిల్లలైన మీరు ప్రార్థన లేదు మీ కుటుంబాల్లో. అందుకే శాంతి లేదు, అందుకే సంఖ్యలు విడిపోట్లా. సంఖ్యలతో ఇంకా మీరు బంధించబడ్డారు, రకరకాల వ్యసనాలతో, రకరకాల దురాత్మల క్రియల చేత, రకరకాల రోగాల చేత, రకరకాల ఇబ్బందుల చేత, రకరకాల సమస్యల చేత మీరు ఎందుకు బందీలుగా ఉండిపోయారంటే కారణం ఒకటే, మీ దగ్గర పట్టుదల కలిగిన ప్రార్థన లేదు, రోషం కలిగిన ప్రార్థన లేదు. మీరు రోషం కలిగిన దేవుని పిల్లలమని చెప్తున్నారే కానీ ఆ రోషం కలిగిన దేవునికి మాదిరిగా మనం ఉంటున్నా. మనం ఏం చెప్తాం తెలుసా? ఎదుటి వారిని విమర్శించు, అబ్బా ఎంత బాగా ఆ విమర్శలో నాకంటే గొప్పవాడు లేడండి అనే రీతిలో విమర్శిస్తాం ఎదుటి వారి గురించి. పౌలు శీలులు వాళ్ళు శిక్షిస్తున్న నాయకుల్ని లాక్కొచ్చిన ఆ గ్రామ పెద్దలు చేరి వచ్చిన జన సమూహమును ఒక్క మాట వారు మాట్లాడాల. యేసేపును కూడా తెలుసుకోవచ్చు మనం బైబిల్ గ్రంథంలో. యేసేపు తన అన్నదమ్ములు కొట్టారు, చంపాలని చూశారు, వస్త్రాలు లాగేసుకున్నారు, అవమానకరంగా అమ్మేశారు. యేసేపు ఏనాడు కూడా తన అన్నదమ్ములు ఒక్క మాట అల్లా. వాళ్ళు ఏడుస్తుంటే ఉన్నారే, నిన్ను ఇంత శిక్షించావరా తప్పుడు, మమ్మల్ని క్షమించంటే ఏమన్నాడు తెలుసు యేసేపు? అన్నలారా, మీరు ఆ రోజు అమ్మివేయబట్టే ఈరోజు మీకు ఆహారం దొరికింది అన్నాడు. మీరు అమ్మివేయబట్టే ఈరోజు మీకు ఆశ్రయం కలిగింది అన్నాడు. ఆ మనసు మనలో ఉందా? ఆ క్షమాగుణం మనలో ఉందా? లేదు. పౌలు శీలులు చూడండి, ఆరిపోయిన ఈ దీపాలు అనుకున్నారు వాళ్ళు, కానీ అదే దీపాలు ఆ ప్రాంతాన్ని వెలిగించి నేను గమనించలేకపోయారు. ప్రవీణ్ పగడాల మరణంతో దరిద్రం పోయిందనుకుంటున్నారు దుర్మార్గులు కొంతమంది, కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ప్రవీణ్ పగడాల మృతితో క్రైస్తవ లోకం ఏకమైందని తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పౌలు వలె శీల కూడా ప్రలాపించాడు, పౌలు వలె శీల కూడా ప్రార్థించాడు, పౌలు వలె శీల కూడా కీర్తించాడు. నువ్వు కూడా నీ సేవకుడు వలె ప్రలాపించు, నీ సేవకుడు వలె ప్రార్థించు, నీ సేవకుడు వలె, నీ సంఘ నాయకుడు వలె కీర్తించు, ప్రార్థన చెయ్యి, పాటలు పాడుతూ నేర్చుకో. అంతేగాని శృతి మతి లేకుండా గతి తప్పి తిరగొద్దు. నీ గొంతు తిరగొద్దట, నువ్వు తిరగొద్దు. ఏం పాటలు పాడతారు, పరిగెడతా పాడేస్తారు, ఏముండితాడా? లేకపోతే బ్రేక్ అక్కడే ఆగిపోయింది బండి, ఎలానే వెళ్ళదు. ఎంతకాలం ఇలా ఉంటాం? మార్పు రావాలి బిడ్డలారా. పౌలు శీలలు చేశారు పరిచర్య, పౌలు శీల యూదా చేశారు పరిచర్య. చూడండి ఇంకొక మాట, చూడండి నేను ఇంకో మాట చెప్తాను, నేను ముగించేస్తా, ఎండ్ ఆఫ్ పీరియడ్లోకి వచ్చేసాం మనం. 15వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 15 అధ్యాయము 31వ వచనము నుంచి 15వ అధ్యాయం 30వ వచనం చదివాను, 31 చదువుతూ ఉన్నాను. ఆదరణ పొంది సంతోషించిరి, పత్రిక వల్ల ఆదరణ పొంది, మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులు వారిని ఆమేన్, హల్లెలూయా. అంతియోక్యలో ఈయన యొక్క అంతియోక్య ప్రాంతం, దెస్సలోనిక ప్రాంతం, కొరింథీ ప్రాంతం, ఇంకా చెప్పాలంటే కొరింథీకి ఈయన బిషప్గా ఉన్నాడని అంటారు, ఆర్చ్ బిషప్గా. శీల అంటే ఈయన పరిచర్య విధానం చూడండి. యూదాతో చేశాడు. యూదా అంటే ఎవరో పేరు చెప్పండి పూర్తిగా మీరందరూ ఒకసారి. అమ్మా చెప్పాలమ్మా, మీకు వచ్చు కదా, చెప్పండి పెద్దగా. ఏ యూదా? అప్పటికే చచ్చిపోతే ఇస్కరియోతు యూదా యాడ్ నుంచి వస్తాడు. లెబ్బయ్ అన్నా, తద్దయ్ అన్నా, యూదా అన్నా ఒకళ్ళే, 3 పేర్లు ఈయనకి. సో ఈ యూదాతో కలిసి కూడా శీల పని చేశాడు, పరిచర్య చేశాడు అంతియోక్యలో. ప్రియులారా జ్ఞాపం చేసుకోండి, ఈయన పరిచర్య కొరింథీ సంఘంలోను, ఈయన పరిచర్య కొరింథీ సంఘం 1వ అధ్యాయం 2వ కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను క్లోజ్ చేస్తాను. 1వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 18-19 వచనాలు. కొరింథీలు 2వ కొరింథీలకు రాసిన పత్రిక.
ఆ, నా చేతను సిల్వాను చేతను ఆ, తిమోతి చేతను ఉమ్, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఉమ్, అవునని చెప్పి ఉమ్, కాదన్న వాడై ఉండలేదు గాని ఉమ్. ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కొరింథీ సంఘములో కూడా ఈయన పరిచర్య, తిమోతి ఈయన కలిసి, పౌలు లేక సిల్వాన్ లేక సిల్వా కలిసి చేశారు. ఇలా అంటే మనకు కూడా ముద్దు పేర్లు ఒకటి ఉండిద్ది, రికార్డులో ఒక పేరు ఉండిద్ది కదా. ఆ? నా పేరు ఉందనుకోండి, నాకు 3 పేర్లు ఉన్నాయి. మా ఇంట్లో ముద్దుగా 2 పేర్లు పెట్టి పిలుచుకుంటారు నన్ను. మీ అందరూ తెలిసిన పేరు ఒకటి ముద్దుగా పిలుచుకుంటారు, చంటోడా చిన్నమ్మ అని పిలుస్తారు. అలవాటు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకి అన్నదమ్ములకి. అలానే ఆ యూదా విషయంలో అంతే. సిల్వాన్ ఇంగ్లీష్లో సైలాస్, సిల్వానస్, శీలా, సిల్వాను, ఈ పేర్లన్నీ కూడా ఇతనియే. ఈయన ఏం చేశాడంటే యేసు ప్రభు పిలిచిన దగ్గర నుంచి పరిచర్య ఒక ప్రవక్తగా చేశాడు. ఒక గొప్ప ప్రవక్తగా యూదాతో కలిసి మా చూడండి, వాళ్ళు అంత్యోక్యకు వెళ్ళినప్పుడు వీళ్ళు గొప్ప ప్రవక్తలని గ్రహించి వారిని ఆదరించిరి. ప్రవక్త అంటే ఏంటి తెలుసా? జరగబోయే సత్యాన్ని బోధించేవాడే ప్రవక్త. ప్రవక్త అంటే జరగబోయేది తెలియపరిచేవాడు. అలా తెలియపరిచే వ్యక్తిగా ఉన్నాడు. దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, అంగలార్చాడు, దేవుని స్తుతించాడు, దేవునికి మహిమకరంగా ఉన్నాడు. మాసిదోనియా పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు నీరో చక్రవర్తి కాలంలో శిరచ్ఛేదనం చేయబడి మరణించాడు. అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఏదైతే ప్రకటించాడో ఆ ప్రకటించిన సువార్తకు లోబడి బ్రతికాడు ఆయన. అందుకే అంత గొప్ప. నిజమే, ఆయన ఎంత ప్రార్థనా వీరుడైతే ఆ ప్రార్థనలో ఎంత పట్టుతూ ఉంటే, కొలసీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, 4:2-6 వరకు చూస్తే పట్టుదల గల ప్రార్థన గురించి రాయబడి ఉంటుంది అక్కడ. 4వ అధ్యాయం 2-6 వరకు పట్టుదల గల ప్రార్థన. సో ఇలా అంటే మన దేవుడు ఎలాంటివాడు? రోషం కలిగిన వాడు. రోషం నిలకడగా ఉండి కృతజ్ఞత గలవాడై దాని యందు మెలకువగా ఉండి మరియు నేను బంధకములలో ఉంచబడుటకును కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏదైనా సరే మనం ఒక అంశం పట్టుకున్నామంటే అది నెరవేర్చబడేంత వరకు ప్రార్థన చేయాలి. అది ఎవరికి వల్ల అవుతుందంటే రోషం ఉంటే మనలో, పౌరుషం ఉంటే మనలో సాధ్యమే. రోషం పౌరుషం కలిగిన దేవుని సంతానమా మనం, ఆయన వలె మనం బ్రతకాలి. ఒక పౌలు వలె, ఒక సిల్వాను వలె, ఒక తద్దయి లెబ్బయి యూదా అనబడిన ఒక వ్యక్తి వలె, ఓ తిమోతి వలె మనం ముందుకు కొనసాగాలి. క్రీస్తు సువార్త వారు ప్రకటించేటప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు, ఎన్నో రకాల అవరోధాలు, ఎన్నో రకాల నిందలు మోయబడ్డాయి. వాళ్ళ మీద నిందలు వేశారు, అవమానించబడ్డారు, కొట్టబడ్డారు, గాయపరచబడ్డారు, చెరసాల పాలయ్యారు. అయినా సరే ఎక్కడ కూడా వెనుతిరిగి చూడలా. కొట్టిన, హింసించిన, బాధించిన, అనేక రకాలుగా వాళ్ళను హింసలకు గురి చేసినా సరే ఎక్కడ కూడా వెనుతిరిగి పారిపోలా. ధైర్యవంతుడు వలె ముందుకు కొనసాగిపోయాడు. మాసిదోనియా పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు, మాసిదోనియా సంఘములో సువార్త ప్రచారంలో ఉన్నప్పుడు, నీరో చక్రవర్తి కాలములో శిరచ్ఛేదనం చేయబడే పరిస్థితి వచ్చినా సరే, అంటే చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు కానీ క్రీస్తుని విడిచిపెట్టడానికి సిద్ధపడలా. మనం చదువుకున్నాం కదా, మనం ఈ మధ్యకాలం మనం చూసాం. ప్రవీణ్ పగడాల చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తన మరణం గురించి ముందుగానే మాట్లాడాడు. నేను చనిపోతాను, ఒకరోజు చనిపోవాలి, తప్పదు. ప్రతి మనిషి ఒకరోజు చనిపోవాలా. ఆ చనిపోయేదేదో క్రీస్తు కోసం నేను చనిపోవాలా. నాకు ఇలాంటి భక్తులు చనిపోయినప్పుడు ఇదే గుర్తొస్తుంది. వారి మరణం క్రీస్తు కొరకు, క్రీస్తు నామమును బట్టి ఉంటే ఎంత ధన్యులో వారు. బిడ్డలారా, మరణ పర్యాంతం వరకు క్రీస్తుకు నమ్మకంగా ఉండండి. ఓ శీల వలె మీరు ధన్యులుగా ఉంటారు. ఓ రోషం కలిగి ఉండండి. రోషం లేకుండా ఉండొద్దు, పౌరుషం లేకుండా ఉండొద్దు. రోషం పౌరుషంతో పట్టుదలతో ప్రార్థన చేయండి. విజయం మీ సొంతం అవుతుంది. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మోకరించండి అందరూ కూడా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు మోకరించండి. తండ్రి నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం ఈ వాక్యాన్ని విన్న వాక్యం మా హృదయంలో పదిలపరచండి. చీకటి బ్రతుకుచున్న వ్యక్తులకు ఒక నూతనమైన వెలుగునిచ్చారు సువార్త ద్వారా. పౌలుశీల వలె పౌలుశీల ప్రభువా, అడుగుపెట్టిన ప్రతి స్థలం, అది కొరింథీ పట్టణమా, అది మాసిదోనియా పట్టణమా, అది అంతియోక పట్టణమా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా మేము ఏదైతే ప్రకటించామో, ఏ క్రీస్తు గురించి ప్రకటించామో ఆ సువార్తలో మీరు స్థిరులై బలపరచబడండి అన్నారు. విన్న వాక్యములు బలపరచబడాలి, స్థిరత్వాన్ని సంపాదించుకోవాలి. రోషం, పౌరుషం, పట్టుదల మాలో ఉండాలి. ఆ పట్టుదల ఉంటే ప్రతి బంధకము తెరిచివేయబడుతుంది, ప్రతి బాధ నుంచి విడుదల కలుగుతుంది, ప్రతి సమస్య నుంచి విడుదల కలుగుతుంది. నూతనత్వాన్ని మాకు దయచేయి. నూతన క్రియలు మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా సంఘాల్లో దయచేయి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ చెల్లి, అక్క పట్టుదలతో ప్రార్థన చేయుచుండగా ప్రభువు వారి ప్రార్థన మీరు ఆలకించండి, ప్రత్యుత్తరం దయచేయండి. నా ప్రియ బిడ్డ, ఏ ఉద్యోగం కొరకు, ఏ వ్యాపారం కొరకు, ఏ వ్యవసాయ పనిలో నువ్వు ఉన్నావో నీ శ్రమ, నీ కష్టం దేవుడు చూస్తున్నాడు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నావు కనుక నూతన ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేయను గాక. ప్రభువా, ఏకీభవించే ప్రతి బిడ్డకు నూతన ఆశీర్వాదాలు దయచేయి, నూతన జ్ఞానము దయచేయి, ప్రార్థనలో పట్టును, విశ్వాసములో నిరీక్షణ కలిగిన జీవితాన్ని బిడ్డలకు దయచేయి. సమస్త క్షేమాభివృద్ధిని, పరిపూర్ణ ఆరోగ్యమును, ఆనందమును దయచేయమని, శాంతి సమాధానం కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.